ఈ హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం నేనైతే ఈ విధంగా అయితే 4 లేయర్స్ పెట్టాను. డబుల్ ఫోల్డ్ అనమాట. 2 హ్యాండ్స్ ఒస్తాయి. దానికోసం ఈ విధంగా పెట్టా. ఇప్పుడేం చేద్దామంటే సైడ్ నుంచి ఇప్పుడు ఒక గీత అయితే గీసేసుకోండి. అంటే నీట్‌గా అనమాట. స్ట్రెయిట్‌గా ఒక గీత అయితే గీసేసుకోండి. ఈ విధంగా అయితే నేనైతే గీత గీసేసాను. ఇక్కడి నుంచి మనం 11 ఇంచెస్‌కనమాట. ఈ విధంగా టేప్ పెట్టేసి 11 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే ఈ విధంగా అయితే చేసేసుకోవాలి. ఓకే గదా! ఇప్పుడు 11 ఇంచెస్‌కి మార్క్ చేసిన తర్వాత ఈ మార్క్ చేసిన పైనుంచి మనం 6 ఇంచెస్ తీసుకోవాలి ఈసారి. ఈ విధంగా ఇలా టేప్ పెట్టేసి ఎక్కడైతే 11 ఇంచెస్‌కి నేను మార్క్ చేశానో దానికి స్ట్రెయిట్‌గా ఒక 6 ఇంచెస్‌కి ఈ విధంగా నేనైతే ఒక మార్క్ చేసేస్తున్నాననమాట. ఇది విధంగా ఇలా మార్క్ చేసిన తర్వాత అదే విధంగా అటు సైడ్ గూడా మనం 6 ఇంచెసే తీసుకోవాలి ఇలా. టేప్ పెట్టేసి ఇక్కడ గూడా ఒక 6 ఇంచెస్‌కి నేనైతే ఒక మార్క్ అయితే ఈ విధంగా అయితే చేసేసాననమాట. ఈ విధంగా సో, మనం ఇటు సైడ్ నుంచి 11 తీసుకోవాలి. అటు సైడ్ నుంచి 6 తీసుకోవాలి. కొంచెం ఎక్కువ తీసుకున్నా ఏం గాదనమాట. ఈ విధంగా అయితే మెజర్‌మెంట్స్ అనేవి తీసుకోవాలి. ఇప్పుడు 6 ఇంచెస్‌కి పైనుంచి 3 ఇంచెస్‌కి ఇంకొక మార్క్ అయితే చేసుకోవాలనమాట. ఇలా 3 ఇంచెస్‌కి ఒక మార్క్ చేశాను గదా! అదే విధంగా అటు సైడ్ నుంచి 4 ఇంచెస్ తీసుకోవాలి. మనం డౌన్ చేయాలి కాబట్టి హ్యాండ్‌ని నేను ఇటు నుంచి 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ విధంగా 4 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే ఈ విధంగా చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తరువాత నేను ఆల్రెడీ 11 ఇంచెస్‌కి మార్క్ చేశా చూసారా? ఈ చివరి నుంచి ఆ చివరికి 11కి మార్క్ చేసిన దగ్గర ఈ విధంగా నేను బాక్స్‌లాగా డ్రా చేస్తున్నాను. 6 ఇంచెస్ దగ్గర కూడా. ఈ బాక్స్‌లో మనకేంటంటే హ్యాండ్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం 3 ఇంచెస్‌కి మార్క్ చేసాం గదా! దాన్ని పైన అటు సైడ్ 4 ఇంచెస్‌కి మార్క్ చేసిన వైపు మనం ఈ విధంగా మార్క్ చేసుకుంటా వెళ్ళిపోవాలి ఇలా. ఓకే గదా! ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడేంటంటే ఇంక కట్ చేసేయడమే. మీరు కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు. అంటే కొంచెం హ్యాండ్ అనేది కొంచెం హ్యాంగింగ్ టైప్‌లో కావాలి అంటే కొంచెం ఎక్కువ క్లాత్ తీసుకోవాలి. నేనైతే షోల్డర్‌కి కొంచెం డ్రాప్ చేసేలా తీసుకున్నాను కాబట్టి ఈ విధంగా వస్తుందనమాట. ఇప్పుడు ఈ విధంగా అయితే నేను కటింగ్ అయితే చేసేసాను. ఇప్పుడు నేనైతే 2 హ్యాండ్స్ తీసుకుంటున్నాను. బ్లౌజ్ మీదకి కాబట్టి నేనిలా డబల్ తీసుకున్నాను. ఓకే. కాబట్టి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసిన తరువాత, ఇప్పుడు సైడ్స్ ఉంటుంది చూసారా? మామూలుగా మనం డబుల్ ఫోల్డ్ ఏసి స్టిచ్ చేస్తాం గదా! ఇది కూడా సేమ్ అనమాట. ఈ విధంగా ఒక డబుల్ ఫోల్డ్ ఏసి స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. నేను ఈ ఫోల్డింగ్ మొత్తం చూపియట్లేదు. ఇప్పటికే లెంత్ అయిపోద్ది కదా అని. ఈ విధంగా సన్నగా డబుల్ ఫోల్డ్ ఏసేసి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. 2 హ్యాండ్స్ స్టిచ్ చేసుకుంటే 2 హ్యాండ్స్ సేమ్ ఇదే విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలనమాట. ఇటు సైడ్ పెద్దగా వచ్చింది. ఇటు సైడ్ చిన్నగా వచ్చింది చూసారా? అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు చిన్నగా వచ్చిన వైపు కూడా మనం ఏంటంటే ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా అనమాట. ఇటు సైడ్ అయితే ఎలా అయితే మనం సన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసామో, అదే విధంగా ఇటు సైడ్ కూడా సన్నగా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఓకే గదా! ఈ విధంగా నేనైతే స్టిచ్చింగ్ అనేది చేసేసాను. ఇప్పుడు పైనుంచి ఈ విధంగా టేప్ పెట్టేసి 3 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేసేసుకోవాలి ఇలా. 3 ఇంచెస్‌కి మార్క్ చేసుకున్న తరువాత మళ్ళీ 2 ఇంచెస్‌కి ఒక మార్క్ సారీ 2 ½ ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేసుకోవాలనమాట. ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత అటు సైడ్ నుంచి కూడా సేమ్ ఇదే విధంగా 3 ఇంచెస్‌కి, 2 ½ ఇంచెస్‌కి ఈ విధంగా నేనైతే మార్క్ అయితే చేసేసాను. ఒకసారి చూపిస్తున్నాను మీకు ఎలా చేశాను అనేది. ఇటు సైడ్ నుంచి కనిపించలేదు కదా! 2 ½ గాని, 2 గాని ఏదైనా తీసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనం మార్క్ చేసుకున్న తర్వాత ఇదేంటంటే ఒక ప్లీట్ లాగా పెడతామనమాట. దానికోసం ఇది మన ఇష్టం. మనం ఎంతైనా పెట్టుకోవచ్చు. ఈ విధంగా నేనైతే ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా పిన్ అయితే పెట్టేస్తున్నాననమాట. ఇటు సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా మనం ఫోల్డ్ చేసిన దగ్గర ఒక పిన్ అయితే పెట్టేసుకోవాలి. ఓకే గదా! ఈ విధంగా. నేనైతే పిన్ అయితే పెట్టేసాను. దీనికేంటంటే ఈ ఫోల్డ్ చేశాను చూసారా? ఇటు సైడ్ ఫోల్డ్ చేసినప్పుడు ఇదేంటంటే ఇలా ఫోల్డ్ అయిపోతుంది క్రాస్‌గా. మీరేం చేయాలంటే ఫోల్డ్ చేసిన తరువాత మనం ఒకసారి ఐరన్ జేసుకోవాలి. ఐరన్ చేసుకుంటే క్లాత్ అనేది నిలబడుతుంది. ఎందుకంటే ఇది స్పేస్ సిల్క్ కాబట్టి ఇలాంటి హ్యాండ్స్ అనేది స్పేస్ సిల్క్‌కి చాలా బావుంటుంది. అంటే ఆర్గంజా వాటికి చాలా బావుంటుందని చెప్పి నేను ఇది చూజ్ చేసుకున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక పిన్ అయితే పెట్టేసుకొని ఇలా పెట్టి మనం ఐరన్ అనేది చేసేసుకోవాలి. ఓకే గదా! ఈ విధంగా నేనైతే ఒక ఫోల్డ్ అయితే చేసేసాను. ఇప్పుడు అదే విధంగా ఇంకొక సైడ్ కూడా ప్లీట్ అనేది మనం పెట్టుకోవాలనమాట ఇలా. ఓకే గదా! నేనైతే ఒకసారి ఐరన్ అయితే చేసేసాను. ఇలా చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఈసారి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇటు అటు 3 ఇంచెస్ అనేది తీసేసుకొని ఇంకా ఎక్స్‌ట్రా ఎంతైతే మిగిలుంటుందో
అది కలుపుతూ మనం ఫోల్డ్ అనేది చేసుకోవాలి. మీ అంటే కొంతమంది సన్నగా ఫోల్డ్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ ఫోల్డ్ చేసుకుంటారు. కొంతమంది తక్కువ చేసుకుంటారు. దానిని బట్టి మనం చూసుకొని ఈ ప్లీట్స్ అనేది పెట్టుకోవాలనమాట. ఈ విధంగా నేనైతే 3 ఇంచెస్‌కి మార్క్ చేశా చూసారా? ఈ మార్క్ చేసిన దాన్ని ఈ విధంగా పైకి పెట్టేసి కొంచెం అదేంటంటే ప్లీట్ కనిపించేలాగా ఈ విధంగా పెట్టి నేను ఫోల్డ్ చేస్తున్నాను ఇలా. ఓకే గదా! ఇలా ఫోల్డ్ చేసి ఒక పిన్ అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా అయితే పిన్ పెట్టుకున్న తరువాత అటు సైడ్ గూడా ఇదే విధంగా అనమాట. మనం పిన్ అది పెట్టేసుకొని ఐరన్ జేసేసుకోవడమే. ఇంకా ఆల్‌మోస్ట్ హ్యాండ్ అయితే రెడీ అయినట్టే. ఈ విధంగా పెట్టేసి, నేనైతే కింద మరీ సింపుల్‌గా ఉండకూడదని చెప్పి లేస్ అయితే యాడ్ చేశాననమాట. కింద నేనైతే మీ ఇష్టం. మీరు లేస్ యాడ్ చేస్తే హ్యాంగింగ్‌లా చాలా బావుంటుంది. దానికోసం నేనైతే యాడ్ చేశాను లేస్ అనేది. యాడ్ చేయకుండా గూడా అయితే ఇంకా మనం యాడ్ చేసేసుకోవడమే. అదే బ్లౌజ్‌కి. ఇక్కడి వరకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ డౌట్ ఉంటే అడగండి చెప్తాను. ఓకే గదా! ఈ విధంగా మనం ఫోల్డ్ చేసేసి ఇటు, అటు సైడ్స్ మనం ఐరన్ అనేది చేసేసుకోవాలనమాట. ఇలా. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేనైతే ఐరన్ అనేది ఇంకోసారయితే చేసేసాను. ఇప్పుడు నేను పిన్ పెట్టిన తరువాత కూడా మళ్ళీ ఐరన్ జేస్తున్నాను. ఎందుకంటే ఇది స్పేస్ సిల్క్ అని ముందే చెప్పా గదా! ఇది చాలా అంటే చాలా ఇబ్బందనిపిచ్చింది నాకు స్టిచ్ చేసేటప్పుడు. సో, ఈ విధంగా నేనైతే ఐరన్ చేసేసిన తరువాత దీనికి నేను ఒక లేస్ అయితే యాడ్ చేయబోతున్నాను. ఇలా అన్నమాట. ఈ లేస్ అనేది లోపలికి పెట్టి నేను స్టిచ్ చేస్తానన్నమాట ఈ విధంగా. మామూలుగా అయితే లేస్ బయటకి పెట్టి స్టిచ్ చేస్తాం గదా! నేను ఓన్లీ హ్యాంగింగ్స్ మాత్రమే కనిపించాలని చెప్పి ఈ విధంగా లోపలికి పెట్టేసి ఎటైతే మనం ఫోల్డ్ చేసామో అటువైపుకి లేస్ అనేది పెట్టి స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ముందు ఆ సైడ్స్ మనం ఏదైతే పిన్ పెట్టామో సెక్యూర్ కోసం అటు సైడ్ ఒక 2 స్టిచ్‌లయితే వేసుకోవాలనమాట. ఇప్పుడు నేను వేసేదైతే ఆ సైడ్ స్టిచెస్ అనమాట. అటు ఇటు మనం ఫోల్డ్ చేసాం గదా! ఫోల్డ్ చేసి పిన్ పెట్టి ఐరన్ చేసిన వైపు ఆ ఫోల్డింగ్ అనేది పోకుండా అటు ఇటు 2 సైడ్స్ 2 స్టిచెస్ అనేది వేసేసుకోవాలి ఈ విధంగా. స్టిచ్ వేసిన తరువాత ఈ లేస్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. అప్పుడైతే అసలు చాలా నీట్‌గా ఫినిషింగ్ కూడా బావుంటుంది. నేను ముందే చెప్పాల్సింది నేను చెప్పలేదు. సో, ఈ విధంగా అయితే మనం స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలనమాట. ఇప్పుడు లేస్ అనేది ఈ ఎటు సైడ్ అయితే మనం ఫోల్డ్ చేసామో దాని కింద పెట్టేసి రివర్స్‌లో అనమాట. ఈ విధంగా రివర్స్‌లో పెట్టి స్టిచ్ చేయాలి. లేస్ పైన కనిపించకుండా ఓన్లీ హ్యాంగింగ్స్ మాత్రమే కనిపించేలాగా ఈ విధంగా పెట్టేసి స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. నేను 2 హ్యాండ్స్ కాబట్టి చూసుకొని చేసుకున్నాను. ఇప్పుడు మనం బ్లౌజ్‌కి ఏ విధంగా యాడ్ చేయాలనేది చూపిచ్చేస్తాననమాట. ఎక్కడైతే మనం ప్రిన్సెస్ కట్ అయితే పెడతామో అక్కడి నుంచి ఈ ఇది ఉంటది గదా! ఈ చివర ఈ విధంగా పెట్టేసి అటు సైడ్ గూడా ఇది నేను ఇక్కడి నుంచి షోల్డర్ దగ్గర నుంచి ప్రిన్సెస్ కట్ దగ్గరికి రావడానికి ఒక 4½ to 5 ఇంచెస్ ఉంది. వీడియోలో 5 కనిపిస్తుంది గానీ, కొంచెం దూరం నుంచి దగ్గర నుంచి చూసుకుంటే 4½ సరిపోతుంది. మనం ప్రిన్సెస్ కట్‌కి ఎంతైతే ఉంటుందో, మీరు పెట్టుకున్న దాంట్లో ఎక్కడైతే కట్టొస్తుందో అక్కడి నుంచి ఈ విధంగా మనం టేప్ పెట్టి చూసుకోవాలి. ఇలా టేప్ పెట్టిన తర్వాత కట్టు దగ్గర వచ్చిన దగ్గర మనం ఈ హ్యాండ్ అనేది పెట్టి స్టిచ్ చేసేసుకోవాలి. నేనైతే ఈ విధంగా ఒక మార్క్ అయితే చేస్తున్నాననమాట. నాకు తెలియడం కోసం. ఇటు సైడు, అటు సైడు. బ్యాక్ సైడ్ గూడా అంతే. 4½ ఉంటే 4½ మీకు 5 ఉంటే 5 ఈ విధంగా పెట్టేసి అటు ఇటు రివర్స్ చేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఈ విధంగా. చూసారు గదా! అర్థమైందని అనుకుంటున్నా. మరీ ఎక్కువ పెట్టేసి పెట్టకండి ఖర్చు. ఖర్చు ఎక్కువ పెడితే మీకు టైట్ అయిపోతుంది. ఈ విధంగా మనం పెట్టేసుకొని, అటు సైడ్ గూడా షోల్డర్ వైపు కూడా నేనెలా అయితే మార్క్ చేశానో, ఆ మార్కింగ్ దగ్గర ఈ హ్యాండ్ అనేది పెట్టేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఈ విధంగా. నేనైతే మొత్తం బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత యాడ్ చేస్తున్నా. మీకు అర్థమైతుందనే అనుకుంటున్నా. ఈ విధంగా మనమైతే హ్యాండ్ అనేది జాయిన్ చేసేసుకోవడమే. చాలా సింపుల్ అనమాట. ఈ హ్యాండ్స్ నేనైతే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్‌కైతే ఈ విధంగా అయితే యాడ్ చేశాను. వేసుకున్న తర్వాత ఎలా ఉంటుందని మీరు థంబ్‌నెయిల్ అయితే చూసే ఉంటారు గదా! ఒకవేళ మీకు బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్ కావాలంటే దాని కటింగ్, స్టిచ్చింగ్ కూడా నేను షేర్ చేశాను ప్రిన్సెస్ కట్. ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చూసేయండి. ఫైనల్ లుక్ అయితే ఇదనమాట. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మీకు అర్థమైందని అనుకుంటున్నా. బై బై.